హలో ఆస్పిరెంట్స్, దిస్ ఇస్ ఎస్కే. ఇది 2018 విఆర్ఓలో వచ్చిన ప్రశ్న. ఒక పార్లమెంటు సభ్యుడు తన రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటే ఆ సభలో సభ్యుడిగా ఉండడానికి అనర్హుడు అవుతాడని చెప్పేసి అన్నారు. ఇది కరెక్టే. ఎవరైనా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే అనర్హుడు అవుతాడు. మళ్ళీ అక్కడ బై ఎలక్షన్ అనేది వస్తుంది. ఇది కామన్గా తెలిసింది మనకు. నెక్స్ట్, ఒక పార్లమెంట్ సభ్యుడు తన రాజకీయ పార్టీ అధినేతకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ సభలో సభ్యుడిగా ఉండటానికి అనర్హుడు అవుతాడని చెప్పేసి అన్నారు. ఇది రాంగ్. ఎందుకంటే పార్టీ అధినేతకి వ్యతిరేకంగా మాట్లాడడము అది అనర్హత అనేది దానికి ఏం రాదు. సో మనము చాలా సందర్భాల్లో చూస్తాం. మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మనకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా కరెంట్ బిల్ల విషయంలో మాట్లాడినప్పుడు అప్పుడు ఆయనకి అనర్హత వేట వేయలే కదా. మళ్ళీ తనకు తానుగా స్వచ్ఛందంగా రాజీనామా చేసుకుంటే అప్పుడు అనర్హత వచ్చింది. సో అంతేగాని అది రాంగ్. సో నెక్స్ట్, ఒక పార్లమెంట్ సభ్యుడు అధికారంలో ఉన్న తన పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతునిస్తే తన పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హుడు అవుతాడని చెప్పేసి అన్నారు. సో ఇది కరెక్టే. సో తన పార్టీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతునిస్తే అది అనర్హత వేట అనేది వస్తుంది. నెక్స్ట్, తాను సభ్యుడిగా ఉన్న రాజకీయ పార్టీ జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేస్తే లేదా ఓటింగ్కు దూరంగా ఉంటే తన పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హుడు అవుతారని చెప్పేసి అన్నారు. ఇది కూడా కరెక్టే. ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేసినా లేకపోతే ఓటింగ్కి దూరంగా ఉన్నా సరే సభ్యత్వం అనేది పోతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్, సి ఈజ్ కరెక్ట్ అండ్ డి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ బి ఈజ్ రాంగ్. థ్యాంక్ యూ.